హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో రొయ్యల గ్రేవీ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. 3 సీక్రెట్ టిప్స్తో అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే క్యాటరింగ్స్లో రొయ్యల గ్రేవీ అనేది చాలా రుచిగా ఎలా వస్తుందో తెలుసా? ఈ రోజు అయితే అదే టేస్ట్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. 3 సీక్రెట్ టిప్స్తో అయితే చూపించబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే ట్రై చేయండి కూడా. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో అయితే ఈ రొయ్యల గ్రేవీ చూస్తేనే మీకు హోటల్లో తినాలి అనిపించదు అసలు. ఎందుకంటే మన ఇంట్లోనే సూపర్ టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో అయితే చేసుకుంటాం కాబట్టి రొయ్యల్ని క్లీన్ చేసుకున్నప్పుడే కాస్త పసుపు వేసి క్లీన్ చేసుకుంటే రొయ్యలు అనేది నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి కాస్త వాటర్ వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టి మరిగించాలి. మరిగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న రొయ్యలను అయితే వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని వెంటనే తీసేయాలి. ఇలా చేయడం వల్ల గట్టిగా అవ్వకుండా ఉంటాయి, రొయ్యలు అనేది స్మూత్గా వస్తాయి. అలాగే కొంచెం పెద్ద సైజు కూడా అవుతాయి అన్నమాట. 1 నిమిషం అవగానే వేరే బౌల్లోకి అయితే తీసుకొని రొయ్యల్ని కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ రొయ్యల్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే 2-3 స్పూన్ల వరకు చిన్న స్పూన్తో కారం అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్లోకి హాఫ్ లెమన్ జ్యూస్ కాకుండా ఫుల్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని 15 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాలు మ్యారినేట్ చేయడం వల్ల రొయ్యలు అనేది జ్యూసీగా వస్తాయి. ఇలా కలిపి 15 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ అవి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ బాగా మరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే 1 కప్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ అనేది 1 కప్పు వేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకొని అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా పొడి గింజలు ఉంటాయి కదా, ఆ గింజల పొడి అనేది 1 స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని ఈ మసాలాలు కూడా హెవీ మసాలా కాకుండా పచ్చి వాసన పోయినంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే ఎక్కువ మసాలా అనిపించదు కర్రీలోకి. ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకొని మంట మాత్రం సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మధ్యన కలుపుకుంటూ మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, మసాలా అనేది బాగా ఆయిల్ పైకి తేలి మంచి కలర్ అనేది వస్తుంది కర్రీకి. ఎప్పుడైనా సరే మసాలాలు వేసిన వెంటనే వాటర్ వేయకుండా 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడు మంచి కలరు టేస్ట్ కూడా వస్తుంది. సో ముందుగా మనం మ్యారినేట్ చేసిన రొయ్యల్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మసాలా అంతా రొయ్యలకి పట్టేలాగా 1 నిమిషం పాటు అలానే ఉంచేయాలి. తర్వాత అప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు కూడా వేయొద్దు, రొయ్యలు గట్టిగా అయిపోద్ది. ఎక్కువసేపు ఉడకకూడదు. మనం ఆల్రెడీ 1 నిమిషం రొయ్యలను ఉడికించుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా రొయ్యలు ఉడికిస్తే లబ్బర్లా గట్టిగా అయిపోతాయి. నీళ్ళు వేసాక ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇందులోకి 2 వరకు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 వరకు కరివేపాకు రెబ్బలు అలాగే కాస్త కస్తూరి మెంతి నలిపి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే చెప్పాను కదా, అందులో ఒక 6 నిమిషాలు అయ్యే వరకు రొయ్యలను అయితే ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడ్డాక పచ్చి కొబ్బరి కానీ లేదా ఎండు కొబ్బరి కానీ కాస్త గసగసాలు, జీడిపప్పు, దోసపప్పు ఇలా ఈ 4 పాలల్లో కాస్త నానబెట్టి పాలతో సహా పేస్ట్ అయితే చేసుకొని ఆ పేస్ట్ అనేది గ్రేవీలో అయితే వేసుకోవాలి. దోసపప్పు వేయడం వల్ల కర్రీ అనేది నీళ్ళ కాకుండా గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుందన్నమాట. అలాగే జీడిపప్పు వల్ల రిచ్ టేస్ట్ అలాగే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. హోటల్ స్టైల్ మౌత్ ఫీల్ అయితే వస్తుంది. కొబ్బరి వేయడం వల్ల సహజంగా తీపి అనేది వస్తుంది. మనం కొన్ని కర్రీస్లో బెల్లం కానీ షుగర్ కానీ వేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఈ కొబ్బరి అనేది సరిపోతుంది. ఇక బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయవసరం లేదన్నమాట.
ముఖ్యంగా రొయ్యలు, చికెన్, మటన్ కర్రీస్లకి ఇది బాగా సెట్ అవుతుంది. సో ఇకపోతే గసగసాలు, ఇది గ్రేవీని స్మూత్గా వెల్వెట్గా చేస్తాయి. ఈ మసాలా రుచి బాగా కలిసేలా చేస్తాయి అన్నమాట. క్యాటరింగ్స్లో అయితే ఈ 4 తప్పకుండా వేస్తారు. ఇంట్లో అయితే ఈ 4 వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేకపోతే ఈ 4 3 ఉన్నా వేసుకోవచ్చు, 2 ఉన్నా వేసుకోవచ్చు, 1 ఉన్నా వేసుకోవచ్చు. ఏది ఉంటే అది వేసుకోండి. ఈ 4 వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఆ క్రీమ్ వేసాక తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు, గ్రేవీ చిక్కబడినంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే చాలు. హోటల్ స్టైల్లో అలాగే క్యాటరింగ్ స్టైల్లో చేసుకునే రొయ్యల గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు ట్రై చేస్తే మాత్రం ఇక హోటల్స్లో తినాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పండుగలకైనా చుట్టాలు వచ్చేటప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. క్యాటరింగ్స్లో తెచ్చారా అని అడిగితే డెఫినెట్లీ ఈ వీడియో తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి క్యాటరింగ్ స్టైల్లో రెసిపీస్ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.